విశ్వంబర రిలీజ్ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ వేశాడు చిరంజీవి. అదిగో ఇదిగో అంటూ నెలలు గడిపేశారు. సమ్మర్, దసరా, దీపావళి అంటూ ఊరించిన విశ్వంబర ఏకంగా 2026 సమ్మర్ లో ఎంట్రీ ఇస్తోంది. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి రిలీజ్ చేసిన వీడియోలో క్లారిటీ ఇచ్చారు. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర ఏడాదిన్నర పాటు వాయిదా పడింది. టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ యానిమేషన్ మూవీలా ఉండడంతో ట్రోలింగ్ కి గురైంది. దీంతో గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టిన నిర్మాత ఏడాదిన్నర టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ సీన్సే ఉండటం ఆలస్యానికి కారణమన్నాడు చిరంజీవి. సినిమా మొదలు పెట్టడానికి ముందు బడ్జెట్ 200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయిందట. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తారు. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి గ్రాఫిక్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఏడాదిన్నర పాటు చెక్కితే గాని వచ్చే సమ్మర్కి మోక్షం కలగదు. 39 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ కిసిక్ అంటూ విశ్వంబరలో మెరవనుంది. ఐటమ్ సాంగ్ కోసం హిందీ నటిని తీసుకొస్తున్నారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే ఈ ఐటమ్ సాంగ్ కి మాత్రం భీమ్స్ ట్యూన్స్ ఇస్తున్నాడు. విశ్వంబర రిలీజ్ కి ఇంకా దాదాపు ఏడాది టైం ఉంది. ఈలోగా 3 నెలల క్రితమే స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. చిరు బర్త్డే కానుకగా 22న టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. టైటిల్ గా మన శంకర వరప్రసాద్, ట్యాగ్ లైన్ గా పండక్కి వస్తున్నారు అని పెట్టారట. ఈ లెక్కన వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో 2 సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాడు చిరంజీవి.